చాలా మంది క్రియేటర్స్‌కి విష్ లింక్ నుంచి బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయనే విషయం కూడా తెలవదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! నేను రీసెంట్ వీడియోలో నాకు విష్ లింక్ నుంచి బ్రాండ్ కొలాబ్ వచ్చిందని చెప్పగానే చాలా మంది ఎట్లా వచ్చింది మాకు కూడా చెప్పండి అని కామెంట్స్ అయితే చేశారు. ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియోకి హైప్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. సోది పెట్టకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. నాకు కూడా తెలియదు విష్ లింక్ నుంచి బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయి అని చెప్పేసి. నేను కూడా మీషో, ఫ్లిప్కార్ట్, మిత్రాకి సంబంధించి ప్రోడక్ట్స్ కొన్ని రివ్యూ ఇవ్వడానికి, అంటే ఆ లింక్ ని మన లింక్ లాగా కన్వర్ట్ చేయడానికి థర్డ్ పార్టీ లెక్క నేను ఈ విష్ లింక్ యాప్ ని అయితే యూజ్ చేసిన. ఇందులో బ్రాండ్ కొలాబరేషన్స్ అనేవి మనము విష్ లింక్ స్టార్ట్ చేయగానే వెంటనే రావు. మనం చాలా సేల్స్ చేపియాలన్నమాట దీని ద్వారా. ఈ విష్ లింక్ ఎప్పటికీ ఆన్‌లో ఉండాలి. ఆన్‌లో అంటే యాప్‌ని ఓపెన్ చేసి చూపించడం కాదు. ఎంగేజ్ అయ్యి ఉండాలన్నమాట. అంటే యూట్యూబ్ వీడియోస్‌తోనైనా లేదంటే ఇన్‌స్టా‌లోదైనా కూడా ప్రొడక్ట్స్ కొని మనం రివ్యూ ఇస్తాం కదా! సో, మనం ఎప్పటికీ కూడా ఈ విష్ లింక్ ఎంగేజ్ అనేది ఆన్‌లో ఉండాలి. సో, లింక్స్ అనేవి మనం యూట్యూబ్‌లో అయితే కమ్యూనిటీలో ఇవ్వాలి. అండ్ ఇన్‌స్టా‌లో అయితే మనం ఆటోమేటిక్ డీఎమ్స్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు లింక్ అని కామెంట్ చేయగానే ఆటోమేటిక్‌గా వాళ్ళకి లింక్ అనేది ఎళ్ళిపోతది వాళ్ళ ఇన్‌బాక్స్‌లోకి. బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడొస్తాయి, ఎట్లొస్తాయి అని చెప్పలేము. ఎందుకంటే నాకు గూడా తెలవదు అవి వచ్చేదాకా గూడా. నార్మల్ వీడియోస్‌కి సంబంధించిన కొలాబరేషన్స్ విష్ లింక్ నుంచి అయితే రావన్నమాట. బ్రాండ్ కొలాబరేషన్స్ మాత్రమే వస్తాయి. నాకు చాలా వచ్చినాయి. సో, నేను అవన్నీ కూడా సైడ్‌కి యాడ్ చేస్తాను చూడండి. మనం ఖర్చు పెట్టేది ఏముండదన్నమాట. బ్రాండ్ వాళ్ళే మనకి చెప్తారు. అంటే పలానా వీడియో చేయాలి, ఇంత అమౌంట్ ఇస్తాము. అంటే రూల్స్, వీడియో ఎలా చేయాలి, చేయకూడనివి ఏంటి అని చెప్పేసి మనకి పీడిఎఫ్ ద్వారా మొత్తం డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తారు. సో, ఆ పీడిఎఫ్‌ని మనం చదువుకొని వీడియో అనేది మనం రెడీ చేసి వాళ్ళకి సెండ్ చేయాలి. అన్ని కొలాబరేషన్స్ మనీ ఇస్తారా అంటే చెప్పలేము. ఉండవు. కొన్ని కొన్ని బార్టర్ ప్రమోషన్స్ అంటారు కదా! బ్రాండ్ వాళ్ళు మనకి ప్రొడక్ట్ ఇస్తారు. మనం వీడియో చేసి పెట్టాలి. అమౌంట్ ఏముండదు. జస్ట్ ప్రొడక్ట్ ఒకటే వస్తది. దానికి సంబంధించి మనం వీడియో చేయాలి. కొన్ని అమౌంట్‌తో వచ్చిన కొలాబరేషన్స్ ఉంటాయి. కొన్ని బార్టర్ ప్రమోషన్స్ ఉంటాయన్నమాట. సో, అవి మనం చూసుకొని చేయాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! బార్టర్ ప్రమోషన్స్ అంటే ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే ఇస్తదు. ఆ ప్రొడక్ట్ మనం ఎక్స్‌ప్లోర్ చేస్తూ వీడియో చేయాలి. ఈ అమౌంట్‌కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో, మనం వీడియో చేయగానే వెంటనే సమ్ అమౌంట్ మన అకౌంట్‌కి క్రెడిట్ అనేది అస్సలు చేయరు. నేను కూడా ఇప్పటికే చాలా వీడియోస్ చేశాను విష్ లింక్ నుండి. కానీ ఏ బ్రాండ్ వాళ్ళు కూడా నాకు వెంటనే అమౌంట్ అనేది సెండ్ చేయలేదు. మాక్సిమం మనకి 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఉంటది. వెంటనే అనేది సెండ్ చేయరనమాట. సో, చాలా మంది క్రియేటర్స్‌కి విష్ లింక్ నుంచి బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తాయనే విషయం కూడా తెలవదు. ఇప్పుడిప్పుడే కొందరికి తెలుస్తుందనమాట. మీషో, మిత్రా, ఫ్లిప్‌కార్ట్, షాప్సీ ఇలా షాపింగ్ యాప్స్ ఉంటాయి గదా! సో, అందులో మనం ప్రొడక్ట్స్ ఏదైతే కొంటామో, ఆ లింక్‌ని మన లింక్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే విష్ లింక్‌ని యూజ్ చేస్తాం. సో, ఆ ప్రొడక్ట్స్‌ని మన లింక్ లాగా ఎట్లా కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి నేను ముందు వీడియోలో చెప్పాను. అంటే ఇప్పుడు కాదు, చాలా మంత్స్ క్రితం నేను ఎలా చేయాలి అని చెప్పేసి వీడియో చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదా నేను కమ్యూనిటీలో కూడా ఆ లింక్ అనేది ఇస్తాను. వీడియో లింక్ ఒక్కసారి చెక్ చేయండి. సార్ మేజర్‌గా అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, నా ఫోన్‌లో నేను ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్ నేనే రివ్యూ చేయాలా? లేదు అంటే మా హస్బెండ్ ఫోన్‌లో కానీ, మా ఫ్రెండ్ ఫోన్‌లో కానీ నేను ఆర్డర్ పెట్టుకున్న ప్రొడక్ట్ నేను రివ్యూ ఇవ్వొచ్చా అంటే హ్యాపీగా ఇవ్వచ్చు. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీరు విష్ లింక్ స్టార్ట్ చేయకముందు, అంటే ఈ ఏమంటారు, రివ్యూ స్టార్ట్ చేయకముందు మీషోలో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ ఏవో కొన్ని ప్రొడక్ట్స్ కొనుక్కొని ఉంటారు కదా! ఆ ప్రొడక్ట్స్‌ని ఇప్పుడు మీరు మళ్ళీ వీడియో చేసి ఆ లింక్స్‌ని మీరు కన్వర్ట్ చేయొచ్చు విష్ లింక్‌లో. కమిషన్ అనేది వస్తది. సో, ఇప్పుడే కొనాలి, ఇప్పుడే ఆ వీడియో చేయాలి అనేది రూల్ ఏమీ లేదు. అర్థమైందా? మనం మీషో రివ్యూ స్టార్ట్ చేయాలి అనంటే మీషో క్రియేటర్ క్లబ్‌లో గూడా జాయిన్ అవ్వచ్చు. అది ఓన్లీ మీషో ప్రొడక్ట్స్ ఒక్కటే మనం రివ్యూ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటది. మీషో కాకుండా ఫ్లిప్‌కార్ట్, షాప్సీ, మిత్రా, అమెజాన్ ఇలా షాపింగ్ యాప్స్ ఉన్నాయి కదా! వాటన్నింటిని మనం అన్నింటి ప్రొడక్ట్స్ కొనుక్కొని రివ్యూ ఇవ్వాలి అనంటే విష్ లింక్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎట్లా చెప్పినో నాకే అర్థం అయితలేదు. మేబీ మొత్తానికి చెప్పిందనేసే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే గనుక తప్పకుండా కామెంట్ చేయండి. విష్ లింక్ నుంచి బ్రాండ్ కొలాబరేషన్స్ రావాలి అంటే ఎంగేజ్‌లో ఉండాలి డెఫినెట్‌గా. అంటే మనం ఎప్పుడు కూడా, అంటే డైలీ ఒక 2 వీడియోస్ యూట్యూబ్‌లోనైనా లేదా ఇన్‌స్టాలోనైనా షాపింగ్ యాప్స్‌కి సంబంధించిన రివ్యూస్ వీడియోస్ డెఫినెట్‌గా పెట్టండి. అలా పెడుతూ ఉంటే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. అలా మన
ఎంగేజ్ ఆన్‌లో ఉండడం వల్ల సేల్స్ ఎక్కువ అవుతాయి కదా! సో, అప్పుడు బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చే అవకాశం ఉంటది. విష్ లింక్‌ని స్టార్ట్ చేయబట్టి దాదాపు 1 ఇయర్ అయితాంది దగ్గర దగ్గర. సో, ఈ 1 ఇయర్ కాల వ్యవధిలో నేను చాలా రివ్యూస్ ఇచ్చినాను. మీషో నుంచి అండ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి. సో, అలా నాకు బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చినాయేమో చెప్పలేను. ఎనీవే ఇంకేమైనా డౌట్ ఉంటే గనుక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పటికైతే ఇదే అన్నమాట ఈ వీడియో. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్.